students. How are you all? I hope so you are doing great. In today's video, I'm going to discuss about one of the quite interesting topic, that is derivatives. 4 marks most expected questions I'm discussing in this video. Are you ready? Without delay, let's get start. I'm Lakshmi. Welcome to my channel's Maths Super Tips and Tricks and Maths Smart Educate by Lakshmi. ఈ టూ ఛానల్స్లో కూడా ఆబ్జెక్టివ్ టైప్ అండ్ సబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్ రిగార్డింగ్ మ్యాథ్స్ అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ చాలా వీడియోస్ అప్లోడ్ చేసిన. ఇఫ్ యూ నాట్ ఎట్ వాచ్ మై ప్రీవియస్ వీడియోస్ ప్లీజ్ వాచ్ దమ్ విత్ లింక్స్ ఆర్ యాడెడ్ ఇన్ బిలో డిస్క్రిప్షన్. మ్యాథ్స్ సూపర్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్లో మెయిన్లీ మోస్ట్లీ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఎస్పెషల్లీ జేఈ మెయిన్స్ అండ్ ఎంసెట్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. అలాగే మ్యాథ్స్ స్మార్ట్ ఎడ్యుకేట్లో ఐపీకి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ప్రజెంట్ టూ ఛానల్స్లో కూడా ఐపీకి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మ్యాథ్స్ సూపర్ టిప్స్ అండ్ ట్రిక్స్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను విత్ కాన్సెప్ట్ షార్ట్ కట్ మెథడ్స్ అండ్ ప్రీవియస్ ఎంసెట్ అండ్ జేఈ మెయిన్స్ క్వశ్చన్స్ ఆల్సో ఆర్ డిస్కస్డ్ ఇన్ దోస్ వీడియోస్. అలాగే ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో వాచ్ చేస్తుండండి, ఎందుకంటే ఈ టూ ఛానల్స్ మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకే, so today's session I'm going to start without delay. Are you ready? Yes. Derivatives లో 4 marks most expected questions ఏంటి అని తెలుసుకునే ముందు ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ జనరల్గా ఒక క్వశ్చన్ వస్తుంది డెరివేటివ్స్ నుంచి 4 మార్క్స్. జనరల్గా ఫస్ట్ ప్రిన్సిపల్ బేస్ చేసుకున్న క్వశ్చన్ అడుగుతాడు 90%. ఓకే, ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే ఏంటో తెలియాలంటే ఫస్ట్ సమ్ చేయాలంటే ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే ఏంటో తెలియాలి మీకు. ఓకే, దాని కాన్సెప్ట్ నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్. వాట్ దట్ కాల్డ్? ఫస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్. 2 వేస్లో నేను ఫండమెంటల్ ప్రిన్సిపల్ అన్న ఫస్ట్ ప్రిన్సిపల్ అన్న ఒకటే. ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి డెరివేటివ్ చేయడం ఏంటి? యాక్చువల్గా మనకి అన్ని ఫంక్షన్స్ డెరివేటివ్స్ ఫార్ములాస్ మనం ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసే డెరైవ్ చేస్తాం. తర్వాత డెరివేటివ్స్ ఫార్ములాస్ యూజ్ చేసి సమ్స్ చేస్తాము. కానీ పర్టికులర్గా బై ద ఫస్ట్ ప్రిన్సిపల్ అని ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి మాత్రమే డెరివేటివ్స్ చేయాలి. అదేంటంటే ఫస్ట్ వాడు ఏదైనా ఫంక్షన్ ఇచ్చాడు అనుకో, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఏ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ అనుకున్నాం. బిఏ డిఫరెన్షియబుల్ ఫంక్షన్. What you can take? Let f of x be a differentiable function with respect to x. Be a differentiable function. Differentiable function. అప్పుడు దీని డెరివేటివ్ సింబల్ మనము డి బై ఎక్స్ ఆఫ్ ఎఫ్ఎక్స్ రాయొచ్చు, లేదా ఎఫ్ డాష్ ఎక్స్ రాయొచ్చు. వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్? ఫార్ములా మెయిన్ తెలియాలి. దీని ప్రాసెస్ నేను సమ్స్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా ఏంటంటే దీన్ని డెరివేటివ్ని ఎఫ్ డాష్ ఎక్స్ని మనము లిమిట్ కాన్సెప్ట్ ద్వారా మనం ఎఫ్ డాష్ ఎక్స్ అంటే డెరివేటివ్ చేయొచ్చు. అదే ఫస్ట్ ప్రిన్సిపల్. ఆ లిమిట్ కాన్సెప్ట్ ఏంటంటే లిమిట్ ఆఫ్ ఫంక్షన్ హెచ్ టెన్స్ టు 0 రాయాలి. అలాగే మనకి ఇచ్చిన ఫంక్షన్లో ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ హెచ్ పెట్టాలి. దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఓకే, అంటే లిమిట్ అప్లికేషన్ ద్వారా మనము డెరివేటివ్ చేసేదే ఫండమెంటల్ ప్రిన్సిపల్ లేదా ఫస్ట్ ప్రిన్సిపల్. వాట్ ఈస్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా ఆఫ్ ద డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్? దట్ ఈస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ వాట్? లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ ఏజ్ ఎక్స్ టెన్స్ టు 0 యాజ్ హెచ్ టెన్స్ టు 0. మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏ ఫంక్షన్ అయినా సరే ముందు మన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ రెడీగా పెట్టుకోవాలి. అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ చేసి దాన్ని లిమిట్ అప్లై చేస్తే వచ్చేదే డెరివేటివ్ ఆఫ్ బై ద ఫస్ట్ ప్రిన్సిపల్. ఇప్పుడు నేను చేసే క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ బేస్డ్ క్వశ్చన్స్. ఫస్ట్ తర్వాత 2 క్వశ్చన్స్ అడిషనల్గా అదర్ దాన్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఆల్సో చేస్తాను ఈ వీడియోలో. ఓకేనా? ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా రావాలి. వాట్ ఇస్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా? డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దట్ ఈస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈస్ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ ఏజ్ హెచ్ టెన్స్ టు 0. లిమిట్ అప్లికేషన్ ఎలా చేయాలి, ఫంక్షన్ ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఆర్ యూ రెడీ? ఓకే, రైట్. లుక్ అట్ దిస్ క్వశ్చన్. వాట్ ఈస్ గివెన్ దేర్? ఫైండ్ ద డెరివేటివ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ అని 5 బిట్స్ ఇచ్చాను ఇందులో.
మీకు ఎగ్జామినేషన్లో ఎనీ వన్ ఆఫ్ దెమ్ విల్ గో. ఓకేనా, ఏ ఫంక్షన్ ఇస్తే దాన్ని డెరివేటివ్ చేయాలి. ఈ 5 చాలా ఇంపార్టెంట్. ఇందులో ఫస్ట్ వన్, థర్డ్ వన్ ఇంకా ఇంకా ఇంపార్టెంట్. అంటే ఈ 5 బిట్స్ మీరు చేస్తే జనరల్గా ఇందులో నుంచి ఒక 4 మార్క్స్ వస్తుంది. డెరివేటివ్స్ నుంచి వచ్చేదే ఒక 4 మార్క్స్. అది ఫస్ట్ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని ఇస్తాడు. ఇవన్నీ కూడా చాలా ఈజీగా మనం చెప్పుకోవచ్చు. వెరీ సింపుల్ వే, ఈజీ వే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దీస్ డెరివేటివ్స్ బై ద ఫస్ట్ ప్రిన్సిపల్. ఓకే, అది ఎలాగనేది మనం ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1ని మనము ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 1 we should take it as f of. First I will explain how can you find out the derivative of sin 2x by the first principle. ఓకే, ఏ ఫంక్షన్ ఇచ్చినా ఈ 5 క్వశ్చన్స్లో ఏ ఫంక్షన్ ఇచ్చినా ముందు దాన్ని ఎఫ్ఎక్స్ అనుకోవాలి. మనకు తెలిసిన ఫస్ట్ స్టెప్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోవాలి. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు first we have to do the derivative of sin 2x by the first principle. ఈ 5 క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా ఫస్ట్ ప్రిన్సిపల్ ద్వారా చేయాలంటే ముందు మనకి ఇచ్చిన క్వశ్చన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ కింద తీసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా చెప్పాను కదా, ఫస్ట్ ప్రిన్సిపల్లో కావాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కావాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ కావాలి. ముందు మనకి ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నారు అనుకోండి, దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఫంక్షన్ ఇస్తే ఈ 5 క్వశ్చన్లు ఏ ఫంక్షన్ ముందు మనం చేయవలసిన ఫస్ట్ స్టెప్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. చూస్ దట్ ఫంక్షన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దట్ ఈస్ సైన్ 2x. తర్వాత దీని నుంచి మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ కావాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్, ఎక్కడైతే ఎక్స్ ఉందో దాని ప్లేస్లో హెచ్, ఎక్స్ ప్లస్ హెచ్ పెట్టాలి. అంటే సైన్ ఆఫ్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ ఈ క్వశ్చన్లో. ఓకేనా, వాట్ వీ హ్యావ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, వీ హ్యావ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వీ హ్యావ్. నో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రిజల్ట్ కలెక్ట్ చేసి, ఇవన్నీ కలెక్ట్ చేసి తర్వాత డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ప్రిన్సిపల్ అప్లై చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే వాట్ వీ హ్యావ్ సైన్ ఆఫ్, దీన్ని ఎలా రాస్తాము, సైన్ ఆఫ్ 2x ప్లస్ 2h, సైన్ ఆఫ్ 2x ప్లస్ 2h కింద రాసేయచ్చు కదా, 2తో ఇంటూ చేస్తే. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే సైన్ ఆఫ్ 2x ప్లస్ 2h విత్ మైనస్ ఎఫ్ఎక్స్ అంటే సైన్ 2x. తర్వాత దీన్ని సింప్లిఫికేషన్ ఎలా చేయాలో చూద్దాం. దీన్ని సింప్లిఫికేషన్ చేయడానికి మన దగ్గర ఇది ఏ ఫామ్లో ఉందంటే సైన్ సి మైనస్ సైన్ డి ఉంది. సైన్ సి మైనస్ సైన్ డి బై ద ట్రాన్స్ఫర్మేషన్స్, ఇక్కడ ఫార్ములా రాస్తున్నాను. సైన్ సి మైనస్ సైన్ డి, సైన్ సి మైనస్ సైన్ డి బై ద ట్రాన్స్ఫర్మేషన్స్ ట్రిగోనోమెట్రీ, దట్ ఈస్ 2 cos c plus d by 2, 2 cos c plus d by 2 sin c minus d by 2. ఈ ఫార్ములాను మనం ఇక్కడ అప్లై చేయాలి. వాట్ ఇస్ దట్ ఫార్ములా ఆఫ్ sin c minus sin d? 2 cos c plus d by 2 sin c minus d by 2. ఇక్కడ c ప్లేస్లో 2x ప్లస్ 2h ఉంది, d ప్లేస్లో 2x ఉంది. అంటే 2 cos c అంటే 2x ప్లస్ 2h ప్లస్ d అంటే 2x బై 2 హోల్ డివైడెడ్ బై 2 సైన్ 2 cos c ప్లస్ d by 2 అయిపోయింది ఇంటూ సైన్ c మైనస్ d by 2 అంటే సైన్ ఆఫ్ c అంటే 2x ప్లస్ 2h మైనస్ d అంటే 2x బై 2. ఇదంతా సింప్లిఫికేషన్ చేయొచ్చు, లేదా లిమిట్స్లో పెట్టి కూడా సింప్లిఫికేషన్ చేయొచ్చు. సో ముందు సింప్లిఫికేషన్ చేసుకోండి, కన్ఫ్యూజన్ లేకుండా ఉండదు. తర్వాత ఫస్ట్ ప్రిన్సిపల్ అప్లై చేయండి. 2 cos 2x ప్లస్ 2x అంటే 4x, 4x ప్లస్ 2h బై 2 రైట్. ఇంకా సైన్ ఆఫ్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి 2x క్యాన్సిల్ అయిపోతుంది, 2x క్యాన్సిల్ అయిపోతుంది, 2h సైన్ 2h బై 2 ఉంటుంది. ఓకేనా, అగైన్ వీ కెన్ అబ్జర్వ్ దట్ 2 ఇంటూ కాస్ ఆఫ్, న్యూమరేటర్లో ఉంది 4x ప్లస్ 2h ఉంది, 2 కామన్ తీసుకుంటే డినామినేటర్ 2 న్యూమరేటర్ 2 ఒకటి క్యాన్సిల్ అవుతుంది. దెర్ఫోర్ న్యూమరేటర్ విల్ బి లెఫ్ట్ ఓవర్ 2x ప్లస్ h, ఒక 2 క్యాన్సిల్ అయిపోయింది. అలాగే ఇక్కడ సైన్ 2h బై 2లో 2 క్యాన్సిల్ అయిపోయింది, సైన్ h వచ్చింది. అంటే వాట్ యూ హ్యావ్, దేర్ఫోర్ వీ హ్యావ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ minus f of x we have according to this question 2 cos of 2x plus h into sin h we have, right. Now we can use what is the first principle. Now we can write the sentence that is by first principle.
బై ఫస్ట్ ప్రిన్సిపల్ అని ఫార్ములా రాయాలి. బై ఫస్ట్ ప్రిన్సిపల్ లేదా ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ అన్నా లేదా ఫండమెంటల్ ప్రిన్సిపల్ అన్న రాయొచ్చు. బై ఫస్ట్ ప్రిన్సిపల్ అని ఫార్ములా రాస్తే వాట్ ఈస్ ఫార్ములా గివెన్, దట్ ఈస్ f dash x is equals to limit of h tends to 0 f of x plus h minus f of x by h. ఓకేనా, ఇది ఫార్ములా రెడీగా ఉంది. బై హెచ్ రాయాలి. తర్వాత మనం క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాము ఈ క్వశ్చన్కి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది లిమిట్లో మనం అప్లై చేస్తున్నాము. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వి క్యాలిక్యులేటెడ్ యాజ్ 2 cos ఆఫ్ 2x ప్లస్ 2h ఇంటూ సైన్ హెచ్ డివైడెడ్ బై హెచ్ ఉంది. ఇక్కడ లిమిట్ కాన్సెప్ట్ అప్లై చేయాలి గైస్. ఇందులో మీరు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఫస్ట్ ఫంక్షన్ 2 cos హెచ్ టెన్స్ టు 0 2 cos 2x ప్లస్ హెచ్ యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి. డినామినేటర్లో హెచ్ ఉంది కదా, దాన్ని సైన్ ఫంక్షన్ ఉంది కదా, సైన్ డినామినేటర్లో రాయాలి. దట్ ఈస్ సైన్ హెచ్ బై హెచ్. ఓకేనా, ఇలా ఎందుకు రాయాలంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు 2 ఫంక్షన్స్ ఉన్నాయి కదా, 2 ఫంక్షన్స్లో ఏంటి 2 కాన్స్టెంట్ కాస్ 2x ప్లస్ హెచ్ ఒక ఫంక్షన్, సైన్ హెచ్ బై హెచ్ ఇంకో ఫంక్షన్. ఈ 2 ఫంక్షన్స్ లిమిట్స్ సెపరేట్ చేయాలి. అయిపోయి కాబట్టి స్టెప్స్ వైజ్ మార్క్స్ ఉంటాయి. 2 కాన్స్టెంట్ బయట పెట్టేసుకోండి. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 దట్ ఈస్ ఫస్ట్ ఫంక్షన్ ఈస్ cos of 2x plus h, this is one function, into limit of, ఇది ఇంటూ ఉంది కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ 2 లిమిట్స్ అవుతుంది. sin h 0 h tends to 0 sin h by h. ఓకేనా, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే లిమిట్లో ఒక ఫార్ములా ఉంది. లిమిట్ x tends to 0 sin x by x వాల్యూ 1. ఓకేనా, లిమిట్ x tends to 0 sin x by x వాల్యూ 1. ఇప్పుడు సెకండ్ లిమిట్ అలా ఉంది కదా, x బదులు h లెటర్ ఉంది. ఇంకా ఫస్ట్ లిమిట్లో ఎక్కడైతే x ఉందో h పెట్టా సబ్స్టిట్యూషన్ చేయాలి. అంటే ఆ ఫంక్షన్ ఎలా చేంజ్ అవుతుంది, ఫస్ట్ ఫంక్షన్ 2 కాన్స్టెంట్ యాజ్ ఇట్ ఈస్ 2x ప్లస్ హెచ్ ప్లస్లో 0 పెట్టేస్తున్నాము. తర్వాత నెక్స్ట్ లిమిట్ 1 అయింది అకార్డింగ్ టు దిస్ ఫార్ములా. ఓకేనా, therefore this is a 2 cos 2x, that's it. This is only sin 2x derivative by the first principle, hence derivative of the sin 2x by the first principle and answer రాసేయండి, that's it. ఓకే, ఇట్స్ సో సింపుల్. ఫస్ట్ ప్రిన్సిపల్ అప్లై చేయాలంటే మనం ఇచ్చిన ఫంక్షన్ ఏదైతే దాన్ని ఎఫ్ఎక్స్ అనుకోవాలి. తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములాని మైండ్లో పెట్టుకొని మనం క్యాలిక్యులేట్ చేసి లిమిట్ అప్లై చేయడం అంతే. Let's look at the second question, cos ax. As usual, what is our first step? fx, let fx is equals to cos ax. Then what you have to calculate? Cos ax. Okay, na? Cos ax fx. Then what you have to calculate? We have to calculate f of x plus h. Now f of x plus h enti. F of x plus h you have to ready. F of x plus h. ekkadaithe x undo h pettali. That is x plus h pettali. That is cos of a into x plus h. కదా, ఏతో ఇంటూ చేస్తే దట్ ఈస్ కాస్ ఆఫ్ ax ప్లస్ ah అయింది. ఇది f of x plus h. ఓకే, దెన్ వాట్ యూ హ్యావ్ టు రెడీ? ఎస్, నౌ యూ హ్యావ్ టు రెడీ f of x plus h minus fx. ఓకేనా, వాట్ ఈస్ f of x plus h here? Cos of ax plus ah with minus fx అంటే cos ax. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇందాకేమో సైన్ సి మైనస్ సైన్ డి యూజ్ చేస్తే ఇప్పుడు కాస్ సి మైనస్ కాస్ డి బై ద ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంటంటే కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములాని ఇక్కడ యూజ్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. కాస్ సి మైనస్ కాస్ డి ఈజ్ minus 2 sin c plus d by 2 minus 2 sin c plus d by 2 sin c minus d by 2. ఇది cos c minus cos d ఫార్ములా. మన క్వశ్చన్లో c బదులు ax plus h ah ఉంది, ax plus ah ఇది ax plus ah ఒకటి ఉంది, సి బదులు ax plus ah ఉంది, d బదులు ax ఉంది. అంటే అకార్డింగ్ దిస్ ఫార్ములా
minus 2 sin c plus d by 2, that is ax plus ah plus ax by 2. Okay na? Then with sin only c minus d by 2, that is ax plus ah minus ax by 2. Okay na? Again this calculation part, minus 2 sin of ax plus ax 2ax plus ah by 2 is the first term. What about second term? Second term lo ax cancel అయిపోద్ది, ఈ రెండు cancel అయిపోతాయి. Now what is left over? Sin ah by 2. ఇప్పుడు ఇది మనము లిమిట్ ఫస్ట్ ప్రిన్సిపల్ అప్లై చేసి చేయాలి, అవి ఏదంటే చూద్దాం. ఓకేనా? Now we'll use the first principle. By the first principle అని కంపల్సరీ రాయాలి. ప్రిన్సిపల్ రాసిన తర్వాత సబ్స్టిట్యూషన్ చేసి క్యాలిక్యులేషన్ చేయాలి. బై ఫస్ట్ ప్రిన్సిపల్ ఈ అన్ని బిట్స్ ఇవ్వడు, ఏదో ఒక బిట్ ఇస్తాడు. బై ద ఫస్ట్ ప్రిన్సిపల్ చేసే ప్రాసెస్ ఏంటనేది ఒక్కొక్క బిట్ నేర్చుకోండి. బై ఫస్ట్ ప్రిన్సిపల్ డెరివేటివ్ అంటే f dash x. f dash x is equals to what is that? Limit h tends to 0 f of x plus h minus f of x by h అని రెడీగా పెట్టుకున్నాము. ఫస్ట్ ప్రిన్సిపల్ రాశాను. ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్లో f of x plus h minus f of x ఏమొచ్చింది? minus 2 times of limit h tends to 0 minus 2 sin of, మనం క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇక్కడ రాసుకోవాలి. 2ax plus ah by 2 and sin of ah by 2 by whole divided by h ఉంది. డినామినేటర్లో whole divided by hని యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇందాకలా సైన్ ఎక్స్ బై ఎక్స్ ఎక్స్టెండ్స్ టు 0 ఫార్ములా అప్లై చేయడానికి ఇక్కడ సైన్ ఏహెచ్ బై 2 ఉంది. ఫస్ట్ టర్మ్ ఏం టచ్ చేయొద్దు, సెకండ్ టర్మ్కి డినామినేటర్లో హెచ్ పెట్టాలి. హెచ్ టెండ్స్ టు 0 మైనస్ 2 కాస్ 2 సైన్ 2ax ప్లస్ ఏహెచ్ బై 2, హెచ్ఏ రాసేస్తాను, ఇక్కడ ఆల్రెడీ హెచ్ రాసాను కాబట్టి ముందు, బై 2 ఇంటూ సైన్ ఏహెచ్ బై 2 డినామినేటర్ హెచ్ ఉంది కదా, అది ఇక్కడ పెట్టండి. నెక్స్ట్ స్టెప్, separate the limits. First limits minus 2 taken out. First limit with the first function sin h tends to 0 sin of 2ax plus ah by 2 is the first limit into what? Second limit into limit h tends to 0 sin of ah by 2 డివైడెడ్ బై హెచ్. ఓకే, ఇక్కడ సైన్ యాంగిల్ ఏముంది? ఏహెచ్ బై 2 ఉంది. డినామినేటర్ కూడా ఏహెచ్ బై 2 ఉన్నప్పుడు దాని వాల్యూ 1 అవుతుంది. అది ఎలాగో అనేది ఇప్పుడు చూద్దాం. ఎస్, ఫస్ట్ లిమిట్ని ఏమి చేంజ్ చేయదు, సెకండ్ లిమిట్కి ఏం చేయాలో చూద్దాం. మైనస్ 2 ఆఫ్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఆఫ్ 2ax ప్లస్ ఏహెచ్ బై 2. దిస్ ఈజ్ ఫస్ట్ లిమిట్. సెకండ్ లిమిట్లో ఏం చేయాలంటే హెచ్ టెన్స్ టు 0 ఉంది కదా, హెచ్ టెన్స్ టు 0ని ఏహెచ్ బై 2 టెన్స్ టు 0 రాయొచ్చు. ఎందుకంటే రైట్ సైడ్ 0 ఉంది కాబట్టి ఏ బై 2తో ఇంటూ చేసినా ప్రాబ్లం లేదు. అలాగే న్యూమరేటర్లో సైన్ ఏహెచ్ బై 2 యాజ్ ఇట్ ఈజ్ ఉంచండి. డినామినేటర్లో హెచ్ ఉంది కదా, హెచ్ని ఏ బై 2తో ఇంటూ చేయాలి, అంటే ఏహెచ్ బై 2 అవుతుంది డినామినేటర్. ఏ బై 2తో ఇంటూ చేసాం కాబట్టి డినామినేటర్, న్యూమరేటర్ని కూడా ఏ బై 2తో ఇంటూ చేయాలి. ఎందుకంటే మనకు తెలుసు సైన్ ఎక్స్ బై ఎక్స్ ఫార్ములా 1 అని, అందుకోసమే ఇలా చేయాలి. ఓకే, అగైన్ వాట్ ఈస్ ద ఫార్ములా యూఆర్ యూజింగ్? లిమిట్ హెచ్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఫార్ములాని ఇక్కడ యూజ్ చేయాలి దానికోసము. ఓకే, ఈ అడ్జస్ట్మెంట్ చేయాలి కంపల్సరీ, లిమిట్ అప్లికేషన్ కాబట్టి. మైనస్ 2 ఇంటూ, ఇప్పుడు ఫస్ట్ టర్మ్లో సైన్ 2ax ప్లస్ ఏహెచ్ బై 2, ఎక్స్ హెచ్ ప్లస్లో 0 పెడితే అదేమవుతుంది? సైన్ ఆఫ్, లిమిట్ అప్లై చేస్తున్నాను, 2ax బై 2 అవుతుంది. అంటే హెచ్ 0 కాబట్టి 2ax ప్లస్ 0 అంటే 2ax బై 2 ఆల్రెడీ ఉంది. అలాగే ఇంకొక లిమిట్లో ఏంది? ఫస్ట్ టర్మ్ ఇదంతా నీకు 1 అయిపోద్ది, అంతా 1 అయింది. 1 ఇంటూ ఇంకేముంది? సైడ్ ఏ బై 2 ఉంది. నెక్స్ట్ మనం ఈ 2 క్యాన్సిల్ చేయొచ్చు. సైన్ యాంగిల్లో ఒక 2 క్యాన్సిల్ ఉంది, అది కూడా చేస్తే ఫైనల్గా మనకి
వచ్చిన రిజల్ట్ ఏంటి మైనస్ ఏ ఇంటూ సైన్ ఏఎక్స్. దట్స్ ఇట్. దిస్ ఈజ్ ద డెరివేటివ్ ఆఫ్ cos ax. అంటే therefore by the first principle f dash x is equals to అంటే derivative of cos ax is equal minus a sin ax. అంతే. ఓకేనా? దిస్ ఈజ్ అవర్ రిజల్ట్. సో లైక్ దిస్ వీ కెన్ అప్లై ద ఫస్ట్ ప్రిన్సిపల్ వన్ బై వన్. ఐఎమ్ డూయింగ్ లైక్ దిస్. ఇక్కడ సైన్కి కాస్కి ఏమి ఇచ్చేసాము ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసి సింప్లిఫికేషన్ చేసాం ఫంక్షన్. నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. This is about solution of this question. Now we look at the next question. Yes, look at this question. Tan 2x ఇచ్చారు. Tan 2x by the first principle you have to find out its derivative. ఒక అన్నిటికి ఒకే హెడ్డింగ్ ఇచ్చాను. మీరు ఎగ్జామినేషన్లో వాడు క్లియర్గా మెన్షన్ చేస్తాడు. బై ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ సో అండ్ సో ఫంక్షన్ అని బై ద లేదా ఫ్రమ్ ద అని మెన్షన్ చేస్తాడు. ఫస్ట్ స్టెప్ ఈజ్ వాట్ యాజ్ యూజువల్. ఎస్, ఫస్ట్ స్టెప్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈజ్ ఎఫ్ ఎక్స్ హియర్. వాడు ఇచ్చిన ఫంక్షన్ ఏంటి tan 2x. Okay, what is our next step? Yes, exactly, f of x plus h. అంటే x plus లో x plus h పెట్టాలి. That is tan of 2 into x plus h. 2తో ఎక్స్పాండ్ చేస్తే tan of 2x plus 2h. అంతేనా? రెడీగా ఉంది. f of x plus h రెడీగా ఉంది. f of x రెడీగా ఉంది. Therefore, what you have to collect now? f of x plus h minus f of x. That is tan of 2x plus 2h with minus tan of 2x. మనం ఇందాక సైన్కి కాస్కి ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసాం. ఇప్పుడు ట్యాను లేదా కాట్ కూడా కాట్ ఎక్స్ కూడా ఉంది. అది నేను చేయట్లేదు. అది మీరు ట్రై చేసుకొని కావాల్సి, అది ఎక్కువ ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ట్యాన్ కానీ కాట్ కానీ ఇస్తే ఏం చేయాలంటే సింపుల్గా దీన్ని సైన్ కాస్ట్లోకి చేంజ్ చేయాలి. ఏం చేయాలి? సైన్ కాస్ట్లో చేంజ్ చేయాలి. అంటే సైన్ tan 2x plus 2h we can add sin 2x plus 2h by cos 2x plus 2h. మీకు తెలుసు tan theta అంటే sin theta by cos theta. అదే చేసేది ఇక్కడ. అలాగే tan 2x also we can write in terms of sin and cos. sin 2x by cos 2x. ఓకేనా? తర్వాత LCM తీసుకోవాలి. వాట్ ఈజ్ LCM here? Denominator is that is cos 2x cos of 2x plus 2h into cos 2x. ఇది డినామినేటర్ LCM. ఇప్పుడు న్యూమరేటర్లోకి ఏమొస్తుంది చెప్పండి. న్యూమరేటర్ we can collect cos 2x ఇది. ఓకే, న్యూమరేటర్ we can collect ఆల్రెడీ ఫస్ట్ టర్మ్ sin 2x plus 2h ఉంది ఇంటూ cos 2x వస్తుంది కదా, LCM తీసుకుంది. అలాగే మైనస్ sin 2x into cos of 2x plus 2h వస్తుంది. ఇది న్యూమరేటర్. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. సైన్ ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఫార్ములా మనకు తెలుసు. సైన్ ఏ మైనస్ బి ఫార్ములా అంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఇక్కడ డినామినేటర్ ఏ ఫార్ములా ఉంది? దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్, న్యూమరేటర్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్ఆర్ అంటే న్యూమరేటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ sin a cos b minus cos a sin b is a sin a minus b. ఇక్కడ న్యూమరేటర్ని sin a minus b ఫార్ములాలోకి మార్చుకోవాలి. ఇక్కడ ఏ బదులే ఉందమ్మా? sin of, in place of a there is 2x plus 2h, b place is 2x అంటే minus 2x. అది ఇది న్యూమరేటర్. డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్. According to this formula, sin a minus b formula, we can reduce numerator is sin 2x plus 2h minus 2x. Denominator is as it is, that is cos of 2x plus 2h of cos 2x. Okay now? Now what is cancel here? 2x cancel. Therefore sin 2h is left over in numerator. Denominator as it is, this is we can take it as f of x plus h minus f of x. Then we can move from the first principle. Okay na? What is that? We will look at now. Yes, write down as usual by the first principle. First principle you have to write by first principle. F dash x is equals to, what is that? F dash x is equals to limit h tends to 0 f of x plus h
ఇది కంపల్సరీ రాయాలి. దీనికి కూడా మార్క్స్ ఉంటాయి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ కదా, ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో tan 2xకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ఎక్స్ ఏం కలెక్ట్ చేసాము, sin h 2x సారీ sin 2x ఏం కలెక్ట్ చేసాం ఇక్కడ, sin 2h కలెక్ట్ చేసాం కదా, అది ఇక్కడ రాస్తున్నాను ఇక్కడ. ఎస్, ఫస్ట్ ప్రిన్సిపల్ రెడీగా ఉంది. ఇప్పుడు మన క్వశ్చన్లో మనకు వచ్చిన రిజల్ట్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రిజల్ట్ ఏంటని ఫస్ట్ న్యూమరేటర్లో రాసేద్దాం. లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 యాజ్ ఇట్ ఈస్. మనకు వచ్చిన రిజల్ట్ ఏంటి ఇక్కడ, sin 2h న్యూమరేటర్, దట్ ఈస్ sin 2h బై డినామినేటర్ cos 2x plus 2h ఇంటూ cos 2x. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇంకా మనకి ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములాలో బై హెచ్ కూడా ఉంది కదా, దాన్ని 1/h ఇలా రాసుకోండి, మీకు ఈజీగా ఉండే. తర్వాత ఏం చేయాలో చూద్దాం, ఓకేనా. 1/h హెచ్ 1/h రాయాలి. ఇప్పుడు న్యూమరేటర్లో sin h 2xకి డినామినేటర్లో హెచ్ని జాయిన్ చేయాలి ఇట్లా. అంటే లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 sin 2h బై హెచ్ని దీని కింద రాయాలి, ఓకేనా. నెక్స్ట్ టర్మ్ ఏముంది మనకి, 1/cos 2x, దాన్ని లిమిట్ మళ్ళీ హెచ్ టెండ్స్ టు 0 రాసుకోండి. 1/cos 2x ప్లస్ 2h ఇంటూ ఏం రాయాలి, cos 2x. ఇది ఇంకో ఫంక్షన్ కింద రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ని అబ్జర్వ్ చేస్తే sin 2h ఉంటే డినామినేట్లో కూడా 2h ఉండాలి, అలాగే 2h టెండ్స్ టు 0 ఉండాలి. అందుకని నేను ఫస్ట్ టర్మ్ ఏం రాయాలి, 2h టెండ్స్ టు 0 రాసేయండి. ఓకే, 2 reduce into denominator is 2h, divide and multiply with 2 into sin 2h by 2h. To use the formula sin x by x tends to 0, we can use it. ఓకేనా. నెక్స్ట్ ఫంక్షన్కి లిమిట్ అప్లై చేసేస్తున్నాను డైరెక్ట్గా. ఎక్కడైతే ఎక్స్ ఉందో ఎక్కడైతే హెచ్ ఉందో 0 పెడితే డినామినేటర్ బికమ్స్ cos 2x in 2x plus 0 అంటే cos 2x into cos 2x. ఓకేనా. In the first term we can observe that 2 into sin 2h by 2h is 1, అంటే 2 into 1. And next term లో 1/cos 2x into cos 2x, అంటే 1/cos square 2x. ఓకేనా, cos square 2x. 1/cos square అంటే ఏంటి, secant square, అంటే 2 into secant square 2x. ఇది మనకు కావాల్సిన డెరివేటివ్ ఆఫ్ ద tan 2x. ఫైనల్గా మనకి ఆన్సర్ కూడా మెన్షన్ చేయాలి, అది ఏంటనేది ఫైనల్గా చూద్దాం. సో ఇవన్నీ స్టెప్స్ వైజ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి క్లియర్గా డీటెయిల్గా చేయండి, రైట్. దేర్ ఫోర్ dy dx ఆఫ్, లేదా f dash x ఎలా అని రాయొచ్చు. దేర్ ఫోర్ dy dx ఆఫ్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఇయర్, tan 2x. వాడు ఇచ్చిన ఫంక్షన్ రాయండి. tan 2x ఈజ్ ఈక్వల్స్ టు వాట్ దట్ ఆన్సర్, 2 sec square 2x బై ద ఫస్ట్ ప్రిన్సిపల్. ఓకేనా అని మీరు ఆన్సర్ కన్క్లూజన్ చేస్తే సరిపోదు. ఫస్ట్ ప్రిన్సిపల్ ఇదండి ఈ క్వశ్చన్కి సంబంధించింది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం, రైట్. cos square x is given, we can find out its derivative by the first principle. ఓకేనా. what is our first step? Yes, for all these steps are similar, but application of the limitation is somewhat different. Let fx is equals to what that, cos square x, right. Next, f of x plus h is equals to cos square of x plus h. ఓకేనా. ఈ క్వశ్చన్లో మనం ఏమి ఇచ్చాలంటే ఆ ఫార్ములా నేను రాస్తున్నాను, cos square a మైనస్ sin square b. cos square a మైనస్ cos square b ఫార్ములా ఏంటంటే sin a plus b
ఇంటూ సైన్ బి మైనస్ ఏ, అది ట్రాన్స్ఫర్మేషన్ కాంపౌండ్ యాంగిల్స్ నుంచి వస్తుంది. ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా, అదేంటి కాస్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ బి అంటే సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ బి మైనస్ ఏ. ఇది ఎందుకు ఇచ్చాలి ఇప్పుడు చూద్దాం. ఏంటంటే మనకు కావాల్సింది ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కావాలి కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ విత్ మైనస్ ఎఫ్ఎక్స్ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు ఇది ఫార్ములాలో ఉందా లేదా, ఏ ప్లేస్లో ఎక్స్ ప్లస్ వై ఉంది, బి ప్లేస్లో ఎక్స్ ఉంది. దేర్ ఫార్ అకార్డింగ్ దిస్ ఫార్ములా దిస్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఏ ప్లస్ బి. సైన్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ ఎక్స్ ఇంటూ సైన్ బి మైనస్ ఏ. సైన్ బి మైనస్ ఏ, బి అంటే ఇక్కడ ఎక్స్ రాయాలి, ఏ అంటే మైనస్ ఎక్స్ మైనస్ హెచ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ఎక్స్. దీని సింప్లిఫికేషన్ ఇంకా సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఆఫ్, ఇక్కడ ఏం క్యాన్సిల్ అయిపోయింది, ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే మైనస్ సైన్ హెచ్, సైన్ మైనస్ హెచ్ ఉంది. ఓకేనా, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ఎక్స్ రిజల్ట్. నౌ అకార్డింగ్ బై ద ఫస్ట్ ప్రిన్సిపల్, ఇది చాలా ఈజీ క్వశ్చన్. బై ఫస్ట్ ప్రిన్సిపల్ వాట్ ఇస్ ద డెరివేటివ్, f dash x is equals to limit h tends to 0, right, f of x plus h minus f of x by h. ఓకే నా, f of x plus h ఏమొచ్చింది మనకి, sin of 2x plus h into sin h, అది రాస్తున్నాను. దట్ ఈస్ లిమిట్ h tends to 0 sin of 2x plus h ఇంటూ సైన్ మైనస్ హెచ్ బై, ఇక్కడ డినామినేటర్లో హెచ్ యాజ్ ఇట్ ఈస్గా రాయండి. నెక్స్ట్ 2 more steps only there for this question. What is that, we will look at now. ఎస్, ఇప్పుడు లిమిట్ అప్లికేషన్ మీకు తెలుసు, సైన్ మైనస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా అని. ఫస్ట్ టర్మ్ను సైన్ హెచ్ టెన్స్ లిమిట్ హెచ్ టెన్స్ 0 రాయండి, సైన్ 2x ప్లస్ హెచ్ ఇంటూ సైన్ మైనస్ హెచ్ అంటే మైనస్ సైన్ హెచ్, డినామినేట్లో హెచ్ని ఈ సైన్ హెచ్ కింద రాయండి. ఓకేనా, నౌ యూ కెన్ అప్లై ద లిమిట్స్, సెపరేట్ ద లిమిట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0, ఫస్ట్ టర్మ్ సైన్ 2x ప్లస్ హెచ్ అండ్ సైన్ మైనస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా రాసుకున్నా, అది మైనస్ ముందుకు పెట్టేస్తున్నాను, ఇంటూ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ హెచ్ బై హెచ్. ఇది ఒక ఫంక్షన్. ఈ 2 ఫంక్షన్స్ రెడీగా ఉన్నాయి అప్లై చేయడానికి లిమిట్స్. ఓకే, ఫస్ట్ ఫంక్షన్ లిమిట్ అప్లై చేస్తామండి, హెచ్ ఈజ్ ఈక్వల్ 0 పెడితే ఆల్రెడీ మైనస్ సైన్ ఉంది, సైన్ ఆఫ్ 2x ప్లస్ 0 అవుతుంది. ఓకేనా, 2x ప్లస్ 0 అంటే 2x అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో రాద్దాం. ఇక మనకు తెలుసు, ఇప్పుడే 2-3 టైమ్స్ యూజ్ చేసాను ఈ ఫార్ములా. లిమిట్ సైన్ హెచ్ బై హెచ్ టెన్స్ టు 0 అంటే 1. సో ఫైనల్లీ దిస్ ఈజ్ మైనస్ సైన్ 2x, హెన్స్ అని derivative of, what is the derivative of cos square x d by dx of cos square x is equals to అని ఆన్సర్ మెన్షన్ చేయాలి, దానికి కూడా మార్క్స్ ఉంటాయి, మైనస్ సైన్ 2x బై ద ఫస్ట్ ప్రిన్సిపల్ అని రాసి సరిపోద్ది, బై ఫస్ట్ ప్రిన్సిపల్. ఓకేనా, సో ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి సమ్స్ ఎలా చేయాలనేది 1 by 1 డిస్కస్ చేస్తున్నాను. ఇందులో బిట్స్ ఏ బిట్ అని, ఈ లాస్ట్ బిట్ ఉంది కదా, 5th క్వశ్చన్ ఎక్స్ కాస్ ఎక్స్ కాదు, ఎక్స్ సైన్ ఎక్స్. క్వశ్చన్ కరెక్షన్ చేసుకోండి, నేను బై మిస్టేక్ కాస్ రాసాను, కానీ మనకు అనుకోవాల్సింది ఫస్ట్ ప్రిన్సిపల్ బై ఎక్స్. మనకున్న క్వశ్చన్ ఉన్న ఐపీలో ఉన్న ఏఎస్టీస్గా ఏ క్వశ్చన్ ఉంటే అది ఇస్తాడు ఎగ్జామినేషన్లో, కాబట్టి మనం చేంజ్ చేయవలసిన అవసరం లేదు. ఐపీకి అయితే ఎక్స్ సైన్ ఎక్స్ డెరివేటివ్ కనుక్కోవాలి. ఇది లాస్ట్ క్వశ్చన్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ నౌ, రైట్. ప్లీజ్ మేక్ ద కరెక్షన్ ఫర్ దిస్ వన్, రైట్. ఎస్, ఏం చెప్పాను ఇప్పుడు, లాస్ట్ క్వశ్చన్ అంటే ఎక్స్ సైన్ ఎక్స్, దీని డెరివేటివ్ కనుక్కోవాలి బై ద ఫస్ట్ ప్రిన్సిపల్. దెన్ ఫస్ట్ స్టెప్ యాజ్ యూజువల్ లెట్ ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది అంతగా ఇంపార్టెంట్ కాదు, కాకపోతే ఒకసారి ఇచ్చాడు కాబట్టి మనం చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ సైన్ ఎక్స్. ఓకేనా, దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్, ఎక్కడైతే ఎక్స్ ఉందో ఎక్స్ ప్లస్ హెచ్ పెట్టాలి. ఫస్ట్ టర్మ్లో ఎక్స్ ఉంది, ఫస్ట్ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ హెచ్ రాయండి. అలాగే సైన్ యాంగిల్లో కూడా ఎక్స్ ఉంది కాబట్టి సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఎస్, వాట్ ఇస్ అవర్ నెక్స్ట్ స్టెప్, ఎస్, therefore f of x plus h minus fx result you have to calculate like this.
that is x plus h of sin of x plus h with minus fx అంటే sin x sin x. ఓకే, f of x plus h అని రాసాం, x plus h of sin x plus h మైనస్ fx అంటే x sin x రాసాం. ఇప్పుడు మనము ట్రిగనోమెట్రీలో ఈ ఫార్ములా అందరికీ తెలిసిందే, మళ్ళీ ఎవరికన్నా తెలియకపోతుందేమో అని ఈ ఫార్ములా రాస్తున్నాం. ఏంటంటే sin a plus b ఫార్ములా. sin a plus b ఏంటంటే sin a cos b plus cos a sin b. sin a cos b plus cos a sin b. ఇది sin a plus b ఫార్ములా. మీరు అబ్జర్వ్ చేయండి, sin x plus h అట్లానే ఉంది కదా, x ప్లస్లో ఏ ప్లేస్లో x ఉంది, b ప్లేస్లో h ఉంది, దట్ ఈజ్ x plus h term is as it is. sin of x plus h you can use according to this formula, sin x cos h plus cos x sin h. ab ప్లేస్లో xh ఉంది. ఇంకా నెక్స్ట్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్ మైనస్ sin x is as it is. Now this bracket whatever may be long bracket is contains the two terms. అలాగే ఫస్ట్ బ్రాకెట్లో టూ టర్మ్స్ ఉంది. ఇప్పుడు మళ్ళీ వీటిని ఎక్స్పాండ్ చేసి పెట్టుకోవాలి. x ఇంటూ ఫస్ట్ బ్రాకెట్తో x ఇంటూ sin x cos h రాస్తున్నాను ప్లస్ cos x ఇంటూ sin h. కొన్ని స్టెప్స్ డైరెక్ట్ కూడా చేయొచ్చు మీరు, ఇదేం పెద్ద ప్రాబ్లం లేదు, ఇలా సెపరేట్ చేయాలని ఏం లేదు, కానీ అందరికీ అర్థం అవ్వాలని ఇలా సెపరేట్ చేస్తున్నాను. కొంచెం లెంగ్తీ అనిపిస్తే ఈ స్టెప్ కట్ చేసి మీరు డైరెక్ట్ కూడా చేయండి. sin x cos h plus cos x sin h. ఓకేనా, ఇది ఈ బ్రాకెట్. ఇంకేముంది, సైడ్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ ఉంది, యాజ్ ఇట్ ఈస్గా రాయండి. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫస్ట్ బ్రాకెట్ విత్ ఎక్స్ అంటే దట్ ఈస్ ఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ హెచ్ ప్లస్ ఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ సైన్ హెచ్. Same way next bracket you can expand with h of sin x cos h plus h of cos x sin h. ఓకేనా, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, లాస్ట్ ఇంకే టర్మ్ ఉంది మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ కూడా ఉంది, మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్. మీరు ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని అబ్జర్వ్ చేస్తే ఉంది ఎక్స్ సైన్ ఎక్స్ కాస్ హెచ్ ఎక్స్ సైన్ ఎక్స్ ఉంది, అంటే టూ టర్మ్స్లోనూ ఎక్స్ సైన్ ఎక్స్ కామన్ ఉంది. విత్ మైనస్తో కామన్ తీసుకుంటే మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ కామన్ తీసుకుంటే ఏముంటుంది, విత్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ కామన్ తీసుకోండి ఫస్ట్ టర్మ్ నుంచి లాస్ట్ టర్మ్ నుంచి. ఓకేనా, అప్పుడేముంది ఎక్స్ సైన్ ఎక్స్ కామన్ తీసుకుంటే కాస్ హెచ్ మైనస్ 1 అవుతుంది. కాస్ హెచ్ మనము మైనస్ కూడా కామన్ తీసుకున్నాం కాబట్టి 1 మైనస్ కాస్ హెచ్, 1 మైనస్ కాస్ హెచ్ అవుతుంది, 1 మైనస్ కాస్ హెచ్. అండ్ రిమైనింగ్ టర్మ్స్ యాజ్ ఇట్ ఈస్, దట్ ఈస్ 2x ఇంటూ దిస్ ఈజ్ హెచ్. నెక్స్ట్ టూ టర్మ్స్ ఆర్ యాజ్ ఇట్ ఈస్, దట్ ఈస్ x ఇంటూ కాస్ ఎక్స్ సైన్ హెచ్, x కాస్ ఎక్స్ సైన్ హెచ్, x కాస్ ఎక్స్ సైన్ హెచ్. ఐ విల్ డూ ఇన్ అనదర్ స్టెప్ హియర్ బెటర్. Yes, in this expansion you can look at first of all first term and last term. ఫస్ట్ టర్మ్లో లాస్ట్ టర్మ్లో అబ్జర్వ్ చేయండి, ఎక్స్ సైన్ ఎక్స్ ఉంది, ఇక్కడ కూడా ఎక్స్ సైన్ ఎక్స్ ఉంది ఫస్ట్ టర్మ్లో లాస్ట్ టర్మ్లో. ఆ ఎక్స్ సైన్ ఎక్స్ మైనస్తో సైతం కామన్ తీయాలి, అంటే మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ కామన్ తీసుకుంటే ఫస్ట్ లాస్ట్ టర్మ్ విత్ ప్లస్ 1 అవుతుంది, ఫస్ట్ టర్మ్ విత్ మైనస్ కాస్ హెచ్ అవుతుంది. ఓకే, రిమైనింగ్ టర్మ్స్ యాజ్ ఇట్ ఈస్, దట్ ఈస్ 1 ఇన్ ప్లస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ సైన్ హెచ్ ప్లస్ h into sin x cos h, and one more h into cos x sin h. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ నుంచి కామన్ తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ టర్మ్ ఇలా వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ ఏం చేయాలంటే మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ యాజ్గా రాయండి. 1 మైనస్ కాస్ హెచ్ అంటే 1 మైనస్ కాస్ థీటా ఫార్ములా 2 సైన్ స్క్వేర్ థీటా బై 2, అంటే 1 మైనస్ కాస్ హెచ్ అంటే 2 సైన్
స్క్వేర్ హెచ్ బై 2 రాయాలి. రిమైనింగ్ టర్మ్స్ యాజ్ ఎక్స్ కాస్ ఎక్స్ సైన్ హెచ్ ప్లస్ హెచ్ సైన్ ఎక్స్ కాస్ హెచ్ ప్లస్ హెచ్ కాస్ ఎక్స్ సైన్ హెచ్ ఓన్లీ, నాట్ హెచ్ఎక్స్. ఓకేనా? సైన్ హెచ్, రైట్. ఆ టర్మ్స్ కొంచెం జాగ్రత్తగా రాసి సరిపోద్ది. ఓకేనా? హెచ్ కాస్ ఎక్స్ సైన్ హెచ్. ఇదండి టోటల్గా మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ఎక్స్ ఉంది. కానీ ఇప్పుడు మనం ఫస్ట్ ప్రిన్సిపల్ ఇంకా యూజ్ చేయాలి. ఇది క్వశ్చన్ కొంచెం లెంగ్త్గా ఉంటుందని చెప్పాను కదా, బై ఫస్ట్ ప్రిన్సిపల్ అండి. ఫస్ట్ ప్రిన్సిపల్ రాసి సబ్స్టిట్యూషన్ చేసి ఇంకా కొంచెం సింప్లిఫికేషన్ చేయాలి. ట్రై చేయండి, చేయగలిగిన వాళ్ళు చేయండి, చేయని వాళ్ళు చాయిస్ ఉంటే అందులో వదిలిపెట్టి. ఇది ఇన్ కేస్ ఇది ఇస్తే, జనరల్గా ఇది ఎక్కువ ఇవ్వడు, ఒకసారి ఇచ్చాడు కాబట్టి చెప్తున్నాను. బై ప్రిన్సిపల్, ఫస్ట్ ప్రిన్సిపల్. ఏం ప్రిన్సిపల్? ఫస్ట్ ప్రిన్సిపల్ అని రాయాలి. ప్రిన్సిపల్ therefore f dash x is equals to limit h tends to 0 f of x plus h minus f of x by h. ఇప్పుడు f of x plus h మైనస్ fx అనేది ఏమొచ్చిందో మనకు తెలుసు, దాన్ని సబ్స్టిట్యూషన్ చేయాలి. సబ్స్టిట్యూషన్ చేసి లిమిట్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. రైట్? ఎస్, ఇప్పుడు మనం ఎఫ్ డాష్ ఎక్స్ని లిమిట్స్లో ఏముంది, న్యూమరేటర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మనం ఏం కలెక్ట్ చేసాము, మైనస్ ఎక్స్ అనేది సబ్స్టిట్యూషన్ చేసేసండి. లిమిట్ హెచ్ టెన్స్ టు 0, తర్వాత మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ ఆఫ్ 2 సైన్ హెచ్ స్క్వేర్ హెచ్ బై 2 ప్లస్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ సైన్ హెచ్ ప్లస్ హెచ్ సైన్ ఎక్స్ కాస్ హెచ్ ప్లస్ హెచ్ కాస్ ఎక్స్ సైన్ హెచ్. ఓకే, ఓల్ డివైడెడ్ బై ఉంది, ఓల్ డివైడెడ్ బై హెచ్. అది జాగ్రత్తగా రాస్తే సెపరేట్ చేయాలి ఇప్పుడు టర్మ్స్, అది మెయిన్. హెచ్ అనేది ప్రతి టర్మ్ కింద డినామినేటర్లో పెట్టేసండి. ఫస్ట్ టర్మ్ హెచ్ బై హెచ్ రాయాలి. ఫస్ట్ టర్మ్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ 2 సైన్ స్క్వేర్ హెచ్ బై 2. ఈ 2 అనేది కాన్స్టెంట్. ఓకే, 2 ఇంటూ సైన్ స్క్వేర్ హెచ్ బై 2 బై హెచ్. ఓకేనా? ఇంకా సెకండ్ టర్మ్లో ఎక్స్ కాస్ ఎక్స్ సైన్ హెచ్ బై హెచ్. దెన్ థర్డ్ టర్మ్లో హెచ్ క్యాన్సిల్ అయిపోతుంది, దేర్ఫోర్ దట్ ఈస్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ హెచ్. అలాగే ఫోర్త్ టర్మ్లో కూడా హెచ్ క్యాన్సిల్ అయిపోతుంది, దట్ ఈస్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ హెచ్. ఓకే, ఇవి రెడీగా ఉన్నాయి మన దగ్గర. తర్వాత మనం లిమిట్ సెపరేషన్ చేయాలి, అది ఏంటో చూద్దాం. సైన్ హెచ్ కాస్ ఎక్స్ సైన్ హెచ్ కొంచెం లెంగ్తీగా ఉంటుంది ఈ క్వశ్చన్, చెప్పాను ఆల్రెడీ మీకు, అందుకని జాగ్రత్తగా చేస్తే సరిపోద్ది. ఎస్, వీ కెన్ లుక్ ఎట్ అబౌట్ ది ఫస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్లో ఎక్స్ సైన్ ఎక్స్ విత్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ సైన్ ఎక్స్ యాజ్ ఈజ్గా ఉంచేసండి. ఇంకా సైన్ స్క్వేర్ హెచ్ బై 2. సైన్ స్క్వేర్ హెచ్ బై 2 ఉందంటే డినామినేటర్లో హెచ్ స్క్వేర్ బై 4 రావాలంటే హెచ్ బై 2 హోల్ స్క్వేర్ ఉండాలి. కానీ మనకి హెచ్ ఉంది కాబట్టి ఒక హెచ్ బై 2తో డివైడ్ చేసి మల్టిప్లై చేయండి. దట్ ఈస్ సైన్ స్క్వేర్ హెచ్ బై 2 డివైడ్ చేయండి, మల్టిప్లై చేస్తే ఇక్కడ అవుతుంది డినామినేటర్ హెచ్ బై 2 హోల్ స్క్వేర్ అవుతుంది, న్యూమరేటర్లో హెచ్ బై 2 ఉంటుంది. ఓకేనా? ఇది ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్లో లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎక్స్ కాస్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్, అది కాన్స్టెంట్ ఇక్కడ, అంటే హెచ్ టెన్స్ టు 0 అనేది ఫంక్షన్ కాబట్టి హెచ్ని ఫంక్షన్ కింద తీసుకోవాలి, సైన్ హెచ్ బై హెచ్. అలాగే నెక్స్ట్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ ఇంటూ కాస్ హెచ్ లాస్ట్ లిమిట్ ప్లస్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 కాస్ ఎక్స్ సైన్ హెచ్. మీరు అన్నీ అబ్జర్వ్ చేయండి. లిమిట్ ఫస్ట్ ఫంక్షన్ అయితే 2x సైన్ ఎక్స్ ఓకే, ఈ టర్మ్ వచ్చేసరికి 1/1 అవుతుంది, కానీ పక్కనే ఉంది హెచ్ బై 2 ఉంది. హెచ్ టెన్స్ టు 0 అంటే మొత్తం టర్మ్ 0 అయిపోతుంది ఫస్ట్ టర్మ్ అంతా. నెక్స్ట్ టర్మ్ చూద్దాం. సైన్ హెచ్ బై హెచ్ వాల్యూ 1 కాబట్టి నెక్స్ట్ టర్మ్లో ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఉంటుంది, బికాస్ సైన్ హెచ్ బై హెచ్ వాల్యూ లిమిటేషన్ 1 కాబట్టి. నెక్స్ట్ థర్డ్ టర్మ్లో ప్లస్ ఇంటూ కాస్ హెచ్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ హెచ్ 0 కాబట్టి కాస్ 0 1 అంటే ఇది సైన్ ఎక్స్ అవుతుంది. ఇంకా లాస్ట్ టర్మ్ చూద్దాం, కాస్ ఎక్స్ ఇంటూ
sin h tends to 0, sin 0 0 కాబట్టి లాస్ట్ టర్మ్ కూడా 0 అయిపోయింది. అంటే వాట్ ఈజ్ లెఫ్ట్ ఓవర్, దట్ ఈజ్ x cos x ప్లస్ sin x. ఇది డెరివేటివ్ ఆఫ్ ద x sin x. దేర్ ఫోర్ డెరివేటివ్ ఆఫ్ x sin x అని ఆన్సర్ రాయండి. x sin x ఈజ్ ఈక్వల్స్ టు వాట్ దట్ x cos x ప్లస్ sin x బై ద ఫస్ట్ ప్రిన్సిపల్. ఓకేనా, ఇది మీరు చేయగలిగే వాళ్ళు చెయ్యండి, అన్నీ చేయగలుగుతాం మేము పర్లేదు అంటే. కొంచెం కాంప్లికేటెడ్ అనిపించిన వాళ్ళు వదిలిపెట్టండి. ఇన్ కేస్ ఆఫ్ ఇది ఎగ్జామినేషన్లో వస్తే యూ కెన్ లివ్ యాజ్ ఎ చాయిస్ హూ ఆర్ మేబీ నాట్ ఎట్ ప్రాక్టీస్. ఇఫ్ యూ నాట్ ఎట్ ప్రాక్టీస్ యూ కెన్ ట్రై టు డూ ద ప్రాక్టీస్. ఎగ్జామినేషన్లో కానీ ప్రాక్టీస్ చేయలేని క్వశ్చన్ వస్తే చాయిస్ ఉంది, కానీ ముందు ఫస్ట్ 2 క్వశ్చన్స్, ఫస్ట్ అండ్ థర్డ్ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ వన్. అవి మాత్రం మిస్ చేయొద్దు. ఓకేనా, ఇదండి ఫస్ట్ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని క్వశ్చన్స్. ఇంకా 2 more క్వశ్చన్స్ ఆర్ దేర్. ఒకవేళ ఫస్ట్ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని క్వశ్చన్ మిస్ అయితే ఈ టూ క్వశ్చన్స్లో ఇచ్చే ఛాన్స్ ఉంది. అవి ఏంటో చూద్దాం. రైట్, ఇక్కడ పేజ్ నెంబర్ మెన్షన్ చేశాను. దిస్ ఈజ్ అకార్డింగ్ టు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్, పేజ్ 239 ఎగ్జాంపుల్స్ 6th and 7th చేస్తాను. ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. 6th ప్రాబ్లం ఏంటో చూద్దాం ఫస్ట్. If x power y is equals to e power x minus y, then show that dy by dx is equals log x by 1 plus log x whole square. అంటే మనము ప్రూవ్ చేయాలి. ఇది log x by 1 plus log x whole square చేయాలంటే ఇది ఏం చేయాలంటే ఫస్ట్ లాగరిథమిక్ డిఫరెన్షియేషన్, లాగరిథమ్ అప్లై చేయాలి. ఇచ్చిన ఫంక్షన్ ఏంటి, x power y is equals to e power of x minus y. Applying log on both sides to the base c. Applying log on both sides. On both sides to the base c అని రాయాలి. both sides to the base c. ఓకేనా, to the base c. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వద్దాం. log of x power y to the base c is equals to right side log of e power of x minus y to the base c. ఓకే, విచ్ ఇంప్లైస్ మీకు తెలుసు log x పవర్ n ఉంటే n log x రాస్తామని. అలాగే log x పవర్ y ఎలా రాయాలి, y log x to the base c యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, y log x to the base c. అలాగే రైట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్ ఓవర్ రైట్ సైడ్ x మైనస్ n బదులు x మైనస్ y ఇంటూ log e to the base c. log e to the base c మీకు తెలుసు log e to the base c value 1. Logarithm of any number to the base itself is 1 other than the 0. ఓకే, ఈ రిజల్ట్ మన దగ్గర ఉంది. అంటే మనకి ఫంక్షన్ ఎలా చేంజ్ అయింది, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ y ఇంటూ log x, log x టు ద బేస్ c అని అనుకోండి. log x పర్టికులర్గా బేస్ లేకపోతే దెర్ ఈజ్ అ బేస్ c, యూ కెన్ అండర్స్టాండ్ దట్. అలాగే రైట్ సైడ్ ఏమైంది, x మైనస్ y అయింది, ఎందుకంటే log e టు ద బేస్ c 1 కాబట్టి. అగైన్ ఇంప్లైస్ ఇక్కడ y టర్మ్ ఉంది కదా రైట్ సైడ్, అది లెఫ్ట్ సైడ్కి తీసుకురండి. అప్పుడు ఏమవుతుంది, మైనస్ y బికమ్స్ ప్లస్ y, y ప్లస్ y log x. లెఫ్ట్ సైడ్ ఉన్న y log x ఉంది, రైట్ సైడ్ ఇంకేముంది x ఉంది. ఓకేనా, నెక్స్ట్ స్టెప్. ఈ ఫస్ట్ టర్మ్లో LHSలో ఏది కామన్ ఉంది, y కామన్ ఉంది. y కామన్ తీసుకుంటే 1 ప్లస్ log x ఈజ్ ఈక్వల్స్ టు x. ఇది ఈ క్వశ్చన్ ఇలా చేంజ్ అయింది. తర్వాత దీని నుంచి y ఏంటి మనకి, మొత్తం ఈ క్వశ్చన్ ఏంటంటే yని xలోకి రాయాలి ఫస్ట్. y this is ఓకేనా, what is that is 1 plus y into 1 plus log x is equals to x. therefore దీని ఇప్పుడు ఏమవుతుంది ఫంక్షన్ y is equal to x by 1 plus log x అయింది. y is equal x by 1 plus log x అయింది. ఇప్పుడు దీన్ని డెరివేటివ్ చేయాలి. ఇప్పటివరకు మనం డెరివేటివ్ చేయలేదు. డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x అని వర్డ్ రాయాలి ఫస్ట్. తర్వాత డెరివేటివ్ ఏం చేయాలో చూద్దాం. విత్ రెస్పెక్ట్ టు x. okay, now what is its derivative, look at now. yes, for this derivative left side y derivative dy by dx రాస్తాం. ఓకేనా, సో dy by dx is equals to రైట్ సైడ్ ఏ ఫార్ములా ఉంది, u by v ఫార్ములా ఉంది. వాట్ ఈస్ డెరివేటివ్ ఆఫ్ u by v, ప్రతి ఫార్ములాను మెన్షన్ చేస్తున్నాను, మీకు తెలిసినా ఓకే తెలియపోయినా తెలుస్తుందని. డెరివేటివ్ ఆఫ్ u by v ఏంటంటే u is a numerator, v is a denominator. v ని స్టార్ట్ చేయాలి, v into u dash
అంటే v అంటే డినామినేటర్ ఇంటూ u డాష్ అంటే డెరివేటివ్ ఆఫ్ న్యూమరేటర్ మైనస్ మైనస్ సైన్ ఉండాలి u ఇంటూ v డాష్ బై v స్క్వేర్. ఇది u బై v రూల్ అంటాం. ఓకే, వాట్ ఈజ్ u బై v డెరివేటివ్? vu డాష్ మైనస్ uv డాష్ బై v స్క్వేర్. u డాష్ అంటే డెరివేటివ్, v డాష్ కూడా డెరివేటివ్. అంటే దీంట్లో v ఏంటి? 1 ప్లస్ లాగ్ ఎక్స్, 1 ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ derivative of x, d by dx of x, that is a u dash with minus x into అంటే u into d by dx of 1 plus log x, 1 plus log x. ఈ ఫార్ములాని సైడ్ పెట్టుకొని మనం ఇక్కడ అప్లై చేస్తాం. ఓకేనా? రైట్. బై v స్క్వేర్ కూడా ఉంది కదా, v స్క్వేర్ అంటే ఇక్కడ ఏంటి? v బదులు 1 plus log x ఉంది, 1 plus log x హోల్ స్క్వేర్, 1 plus log x whole square, right? Now this is equals to 1 plus log x derivative of x1 minus x into derivative of 1 constant 0, derivative of 1 0, but derivative of log x is 1 by x. అంటే 1 by x అవుతుంది, divided by for that 1 plus log x whole square, right? In next step what you can understand that here x cancel, 1 plus log x with minus 1 by 1 plus log x whole square, 1 plus log x whole square. ఇందులో ఎందుకు క్యాన్సిల్ అయిపోతుంది? మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోయింది. దట్ ఫైనల్లీ వీ గాట్ ఇట్ యాజ్ log x by 1 plus log x whole square. అదే మనం ప్రూవ్ చేయవలసింది, log x whole square. హెన్స్ ప్రూవ్డ్. dy by dx ఇదే కదా మనం ప్రూవ్ చేయవలసింది. మీరు ఫైనల్గా హెన్స్ ప్రూవ్డ్ అని రాసేయండి, లేదా ఆన్సర్ మళ్ళీ ఒకసారి మెన్షన్ చేయండి. నేనైతే రాయట్లేదు. హెన్స్ ప్రూవ్డ్. చాలా ఈజీగా చేయండి. అప్లై ద లాగరిథమ్ టు ద బేస్ ఆన్ బోత్ సైడ్స్ టు ద బేస్ c. ఆఫ్టర్ దట్ యూ కెన్ యూజ్ ద లాగరిథమిక్ అప్లికేషన్, దెన్ u by v రూల్ ఫర్ ద డెరివేటివ్, రైట్? సో లుక్ ఎట్ దిస్ ఎగ్జాంపుల్ 7. 6, 7 చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏమి ఇచ్చాడు? ఇఫ్ సైన్ y ఈజ్ ఈక్వల్ ఎక్స్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ వై దెన్ షో దట్ dy బై dx ఈజ్ ఈక్వల్ సైన్ స్క్వేర్ ఆఫ్ ఏ ప్లస్ వై బై సైన్ ఏ అని ప్రూవ్ చేయాలి. దీనికోసం ఏం చేయాలంటే ఫస్ట్ మన ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి అది కలెక్ట్ చేసుకుందాం. సైన్ వై ఇచ్చాడు, సైన్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ ఏ ప్లస్ వై ఇచ్చాడు. ఈ క్వశ్చన్లో ముందు మనం చేయవలసింది ఏంటంటే ఎక్స్ని వైలోకి మార్చుకోవాలి. అంటే ఎక్స్ ఆల్రెడీ ఉంది కదా, రైట్ సైడ్ ఎక్స్ ఉంది, రైట్ సైడ్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ వైని లెఫ్ట్ సైడ్కి తీసుకురావాలి. అంటే ఏంటి? సైన్ వై ఈజ్ దేర్ ఆల్రెడీ లెఫ్ట్ సైడ్, సైన్ ఆఫ్ ఏ ప్లస్ వైని లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తే బై అవుతుంది, బై సైన్ ఆఫ్ ఏ ప్లస్ వై. రైట్ సైడ్ ఎక్స్ని అట్లానే ఉంచాలి. దేర్ ఫోర్ వాట్ యూ హ్యావ్ నౌ? ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై ఉంది ఫంక్షన్. ఓకేనా? ఇప్పుడు డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి. ఇప్పుడు డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు వై, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై. విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి. ఇప్పుడు ఇందులో నేను రైట్ సైడ్ ఫంక్షన్ ముందు రాసుకుంటున్నాను, అంటే dx బై dy. ఇఫ్ లెఫ్ట్ సైడ్ ఫంక్షన్ రైట్ సైడ్కి రాస్తున్నాను. ఫంక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ బి అని ఒకటే, బి ఈజ్ ఈక్వల్ ఏ అని ఒకటే కదా. మనకి ఈజీనెస్ కోసం డెరివేటివ్ ముందు రాసుకుంటే బెటర్. ఇప్పుడు dy బై dx ఆఫ్ ఏముంది? సైన్ వై బై dy బై dy విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం, సైన్ వై బై సైన్ ఆఫ్ ఏ ప్లస్ వై. ఇప్పుడు ఏ ఫార్ములా ఉంది ఇది? ఎస్, u బై v రూల్. సేమ్ ఎక్స్ బదులు వై ఉంది. వాట్ ఈస్ డెరివేటివ్ ఆఫ్ u బై v? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ముందే చెప్పుకున్నాం. వాట్ ఈస్ u బై v డెరివేటివ్? డెరివేటివ్ సింబల్ రాసేస్తున్నాను. u బై v డెరివేటివ్ vu డాష్ మైనస్ uv డాష్ బై v స్క్వేర్. ఓకేనా? అదే ఇక్కడ యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఎక్స్ బదులు వై విత్ రెస్పెక్ట్ టు వై చేస్తాం, సేమ్ ఎక్స్ కాన్సెప్ట్నే యూజ్ చేస్తాం. వాట్ ఈస్ ద ఫస్ట్ v అనేది ఇక్కడ ఏముంది? v ఈజ్ క్లియర్లీ సైన్ ఏ ప్లస్ వై. దాన్ని ముందు రాసుకొని సైన్ ఆఫ్ ఏ ప్లస్ వై ఇంటూ సైన్ వై డెరివేటివ్ కాస్ వై, జస్ట్ లైక్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ లా. విత్ రెస్పెక్ట్ వై చేస్తున్నాం కాబట్టి సైన్ వై డెరివేటివ్ కాస్ వై, మధ్యలో మైనస్ సైన్ ఉంటుంది. u అంటే సైన్ ఆఫ్ v సైన్ ఆఫ్ ఏ ప్లస్ వై ఇంటూ సైన్ వై డెరివేటివ్ కాస్ వై అయిపోయింది. u రాయాలి, u అంటే సైన్ వై ఇంటూ సైన్ ఆఫ్ ఏ ప్లస్ వై డెరివేటివ్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ వై బై డినామినేటర్ ఏంటి? డినామినేటర్ ఇస్ v స్క్వేర్. v స్క్వేర్ అంటే క్లియర్లీ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ వై, అదే డినామినేటర్.
sine square of a plus y, right? So మీరు అబ్జర్వ్ చేయండి, న్యూమరేటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ sin a cos b మైనస్ cos a sin b. sin a cos b మైనస్ cos a sin b అంటే sin a మైనస్ b. a బదులు a ప్లస్ y ఉంది, b బదులు y ఉంది, అంటే విత్ మైనస్ y by denominator as it is, that is sin square of a plus y. Okay, what happened here? Y cancelled. Therefore, what is the left over? Sin a by sin square of a plus y, that is a dx by dy. We want the dy by dx. How it is, we will see now. Therefore, what you got? Dx by dy. You got the dx by dy is equals to sin a, y cancel అయిపోతుంది, sin a by sin square of a plus y. ఓకేనా? dy by dx by dy, కానీ మనకు కావాల్సింది ఏంటి? dy by dx. therefore dy by dx అంటే దీనికి రివర్స్ చేయాలి. dy by dx is equals to న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది, అంటే sin square of a plus y న్యూమరేటర్లోకి వస్తుంది, రివర్స్ తీసుకున్నాం కాబట్టి sin a డినామినేటర్కి వస్తుంది. అదే మనం ప్రూవ్ చేయవలసింది. ఓకేనా? వాట్ యూ హ్యాడ్ టు ప్రూవ్? ద dy by dx is equal to sin square of a plus y by sin y. hence proved. That's it. So simple, you know well. సో ఈ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రిన్సిపల్ బాగా ప్రాక్టీస్ చేయండి, అలాగే ఈ 2 క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే ఒకటే కాన్సెప్ట్. ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే తెలుసుకోవాలి, అందులో f(x) ప్లస్ h ఎలా కలెక్ట్ చేయాలి, ఎలా చేయాలో చెప్పాను. అలాగే ఎగ్జాంపుల్ 6, 7 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్. ఓకే, దీస్ ఆర్ ద వేరియస్ క్వశ్చన్స్ which I did in this session, that is derivatives, 4 marks most expected. I hope so you followed well. If you make sure enjoy this video, please like, share and subscribe. At the same time, click the bell notification, then every video notified to you. Then I conclude this video is here. I will come with another topic in new video. Till then, have a great time. Take care. Bye bye.